దావీదు మరి మందిరం కొరకు తను కొంత ధనము సమకూర్చి తను ఇస్తున్నాడు. ఓకే, రాజ్యాల్లో గెలిచింది, దేవుడు తనకిచ్చింది ఎంతో బంగారము. అక్కడ చూడొచ్చు అనమాట మనం పైన చాలా వస్తువు సామాగ్రి. ఇంకా 3వ వచనం నుంచి చూడొచ్చు అనమాట. నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఇంకా చాలామంది దావీదు ఇవ్వడం చూసి ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి ఇస్తారనమాట. అయితే ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు అనేది కాదు. దేవుడు ఇంత ఇచ్చాడని సంతోషపడుతున్నట్టు మనమైతే చెప్పలేం కదా. యేసుక్రీస్తు ఒక దగ్గర ఆఫరింగ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఒక పేద విధవరాలు 2 నాణేలు వేస్తే ఏమన్నాడు యేసయ్య? ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు కదా. ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ ఇచ్చింది. వాళ్ళకి అర్థం కాలేదు, పాపం శిష్యులకి అర్థం కాలేదు. ఏందిరా, మనందరి ఎదురుగా 2 నాణేలు, అది ఒక రోజు కూలి అంట. ఓకే, 2 రోజులు కూలి ఆమె వేసేసింది. దేవుడు అన్నాడు అంతకంటే ఎక్కువ ఎంతోమంది ఇచ్చి ఉంటారు కదా. కానీ దేవుడు అన్నాడు ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? జాగ్రత్తగా ఆలోచించండి. మన దేవుడు ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి? దేవుడు ఏం చూశాడు? ఎంత ఇచ్చిందో చూడలేడు. ఏం చూశాడు? అప్పుడు మన వాళ్ళు సర్ప్రైజ్ అవ్వగానే దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఏమని ఇచ్చాడంటే, ఈమె తనకున్నదంతయు ఇచ్చింది. మిగతా వాళ్ళు తనకి కొంచెం ఇద్దాంలే అని ఇచ్చారు, కానీ ఈమె తనకున్నదంతయు ఇచ్చింది. అంటే దాన్ని బట్టి మన దేవుడు ఏం చూస్తాడు? ఎంత ఇస్తాడు కాదు, ఎలా ఇస్తున్నాడు కదా. ఎంత ఇస్తాడు కాదు, ఎలా ఇస్తాడు. ఇక్కడ కూడా నేను ఎంత ఇస్తాడు అనేది మనకు అసలు అనవసరం. ఎన్ని లక్షలు ఇచ్చాడో, ఎన్ని వెండి నాణాలు ఇచ్చాడో, అవి మనకు అనవసరం. ఇక్కడ ఒక పాయింట్ మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాం. దావీదు మనసు చూడండి. దావీదుని మనసును చూడడానికి మనం ప్రయత్నిద్దాం. రాజైన దావీదు బహుగా సంతోషపడి సమాజముగా పూర్ణముగా ఉండుగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను. మాకు తండ్రిగా నున్న ఇజ్రాయేలీల దేవా యెహోవా నిరంతరమును స్తోత్రాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి ఎలా చూశాడు దావీదు అంటే తండ్రిగా చూశాడు. దేవుణ్ణి ఎలా చూశాడు దావీదు? తండ్రిగా చూశాడు. ఏమన్నాడు? మాకు తండ్రిగానున్న ఇజ్రాయేలీల దేవా యెహోవా నీవు స్తోత్రాలు. తన దేవుణ్ణి తన తండ్రిగా చూశాడు రాజైన దావీదు. ఇంకా చూడండి, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. దావీదుకి ఇంకా ఏం తెలుసు? ఇదంతా సృష్టించింది ఎవరు? నా దేవుడే. ఈ మంచి మొక్కలు, లేకపోతే ఇంకా చెట్లు. ఓకే, ఇంక మనం నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ లాంటి ఛానల్స్ చూసినప్పుడు ఇంకా అసలు సముద్రంలో ఎన్ని కలర్ఫుల్ మరి చేపలు, అవన్నీ చాలా విచిత్రమైన జంతువులు, పెద్దవి చిన్నవి, అవన్నీ సృష్టించింది ఎవరు? దేవుడు. ఓకే, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నాయి. ప్రైజ్ ద లార్డ్. మహాత్యము ఉంటే అది నీదే, పరాక్రమం ఉంటే అది మీదే, ప్రభావము మీదే, తేజస్సు మీదే. ఇవన్నీ మీకే
చెందుచున్నవి. ఇంకా ఏ విధంగా చూశాడు దావీదు? యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అయ్యా, నాది కాదు రాజ్యం. రాజ్యం ఎవరిది? నీది. నువ్వయ్యా రాజువి, నువ్వు అధిపతివి. ఇది దావీదు దృక్పథం. ఇది దావీదు దృక్పథం. దావీదు ఈ విధంగా చూశాడు దేవుణ్ణి. తండ్రిగా చూశాడు, సృష్టికర్తగా చూశాడు, మహిమ, ప్రభావం, తేజస్సు ఆయనదే అని చూశాడు. ఈ రాజ్యం నాది కాదు, నా దేవునిది అన్నట్లుగా చూశాడు. 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. అయ్యా, ఒకవేళ ఇప్పుడు నా దగ్గర కొంత ఐశ్వర్యం ఉండొచ్చు, ఇప్పుడు నన్ను కొంతమంది రాజైన దావీదు అని చాలా గొప్పగా చూడొచ్చు, కానీ ఎవరిచ్చినవి? ఈ గొప్పతనము మీరిచ్చిందే. నిజంగా దావీదు ఎప్పుడు ఈ మాట అనడం నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. నేను ఎంతటి వాడని అంటూ ఉంటాడు దావీదు. నేను గొర్రెల కాపరిగా ఉండాల్సిన వాడిని, నువ్వు నన్ను ఎక్కడికి హెచ్చించావు? రాజుగా హెచ్చించావు. అంటే తన పూర్వస్థితిని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు దావీదు. తన మనసు మంచిది, ఆరాధించే వ్యక్తి యొక్క మనసు మంచిది. అందుకనే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు. నేను ఇప్పుడే పాపకల్నిలో వాక్యం చెప్పొచ్చాను. సమస్తమును ఏలువాడు. అక్కడ యెహోషాపాతు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 6వ వచనం చదవండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. ఏమంది ఇక్కడ? మా రాజ్యంలో ఏలువాడు నువ్వేనుందా? మా రాజ్యంలోనే ఏలువాడు నువ్వేనుందా? ఏమనుంది? అన్ని జనుల రాజ్యాలను కూడా ఏలేది నువ్వే అంట. ఎవడెవడో ఉండొచ్చు రాజు, కానీ ఏలేదు మాత్రం ఎవరు? రాజు ఎవడైనా ఉండొచ్చు, కానీ ఏలేదు ఎవరంట? అన్య జనుల రాజ్యములను ఏలువాడు. ఇక్కడ దావీదు యెహోషాపాతు ఒకే బడిలో చదువుకున్నారా? ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? ఇక్కడ దావీదు కూడా ఏమంటున్నాడు? నీవు సమస్తమును ఏలువాడవు. అంటే మమ్మల్ని ఏలేవాడివి కాదు, అంటే మా రాజ్యాన్ని ఏలేవాడివి మాత్రమే కాదు, సమస్తమును, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, మరి ఎందుకు ఇట్లాంటి అన్యాయము ఇదంతా జరుగుతుంది అంటే, ఎస్, దేవుడు అది మన మీద బాధ్యత పెట్టాడు. మీరు ప్రార్థన చేయండి, నేను సరి చేస్తా. మీరు ప్రార్థన చేయట్లేదు కాదు, అంతే ఉంటుంది. చాలా మందికి ఈ డౌట్ వస్తుంది, దేవుడు వెళ్తూ ఉంటే ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఎందుకు అక్రమం జరుగుతుంది అంటే మధ్యలో ఒక డాట్ ఉంది. అదేంటంటే దేవుడు ఆయన పద్ధతి ఏం పెట్టుకున్నాడంటే, నా పిల్లలు అడిగితే నేను చేస్తాను, తండ్రి చిత్తము జరగాలి అని దేవుడు చెప్పాడు. ఇది నా చిత్తం అయ్యా, ఇది జరగేటట్లు చెయ్యయ్యా అని అడిగితే అప్పుడు దేవుడు చేస్తాడు. అది అడగకుండా ప్రశాంతంగా ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉంటే అటు జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. ఆ అన్యాయాలకు కారణం రేపు దేవుడు సంఘాన్ని అడగబోతున్నాడు. మనం అడిగేది కాదు, ఏందయ్యా అంత పెద్ద అన్యాయం జరిగింది. దేవుడు అడుగుతాడు మనల్ని, ఏమయ్యా ఏం చేస్తున్నారు మీరు, ఇంత పెద్ద అన్యాయం ఎందుకు జరిగింది, మీరు ప్రార్థన ఎందుకు చేయలేదు, మీరు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయలేదు, మీరు కలిసి ఎందుకు రాలేదు, కొట్టడానికి కలిసి వెళ్దాం అనుకుంటారు, నలుగురికి ఫోన్ చేసి పదండి రా మనోడిని అన్నారంట, పద బండి తీసుకో తీ అని. మరి కష్టం వచ్చినప్పుడు పదండి రా దేవుని కాళ్ళ మీద పడదామని ఎందుకు అనుకోలేదు? అన్యాయం జరుగుతున్నప్పుడు పదండి రా, దేవుడు అసలు ఏమంటున్నాడు, దేవుని చిత్తం కాదు కదా, వెళ్ళి మాట్లాడదామని ఎందుకు అనుకోలేదు? మీకు పట్టించుకోవడం లేదు.
ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు. అయితే అదే నేను జస్ట్ ఒక ఆన్సర్ చెప్పడానికి చెప్పాను. దేవుడే సమస్తాన్ని ఏలేవాడైతే ఎందుకు అన్యాయం జరుగుతుంది అన్నదానికి జస్ట్ ఊరిక ఆన్సర్ చెప్పాను. సమస్తాన్ని ఏలేవాడు నువ్వే. బలమును పరాక్రమమును నీ దానములు. దేవుడు ఎవరికైనా బలం ఇచ్చాడంటే, దేవుడు ఎవరికైనా పరాక్రమం ఇచ్చాడంటే ఎవరి దానాలంట? దేవుడిచ్చిన దానం అంట అది. దేవుడిచ్చిన హెచ్చించు వాడవును నీవే, అందరికీ బలం ఇచ్చు వాడవును నీవే. అంటే దీని అర్థం ఏంటి? దావీదు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, ఇవన్నీ నాకు ఏమున్నా కానీ, నాకు హెచ్చింపు ఉన్నా కానీ, నాకు ఘనత ఉన్నా కానీ, నాకు పేరున్నా కానీ, నాకు ప్రతిష్టలు ఉన్నా కానీ, ఈ రోజు నాకు ఇంత డబ్బు ఉన్నా కానీ, దీని అంతటికి కారణం ఎవరు? మీరే యేసయ్యా, మీరే దేవా అని చెప్తున్నాడు అనమాట. 13వ వచనం, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగెను కదా, నీ స్వంపాద్యములలో కొంత మేము మీకు చిన్నాం. ప్రైజ్ ది లార్డ్. దిస్ మేక్స్ డేవిడ్ డిఫరెంట్. ఇది దావీదుని వేరు చేస్తుంది. దావీదు దృక్పథం దేవుని పట్ల, దావీదు దృక్పథం తనకున్న వాటి పట్ల, నాకొచ్చింది నేనేదో గొప్ప అన్న మాటలు తనలో రావట్లేదు. అయ్యా నీవిచ్చావు, 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 అయ్యా నీదే, అసలు ఇది ఎంత మంచి మాట, సమస్తమును నీ వలనే కలిగను కదా, నువ్వు నీ స్వసంపాద్యములలో కొంత నేను నీకు, నువ్విచ్చిన దాంట్లో మేమేదో నీకు కొంచెం ఇచ్చాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. చూడండి, అంతా నీది అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అది దావీదుని అందరికంటే వేరు చేసి ఒక గొప్ప ఆరాధికుడిగా నిలిపిన విషయం ఏంటంటే, దావీదు ఈ విధంగా, తన మనసు ఈ విధంగా ఉంది, వస్తువుల పట్ల తన దృక్పథం ఈ విధంగా ఉంది, తనకున్న వాటి పట్ల తన దృక్పథం ఈ విధంగా ఉంది. అయితే ఇంకొక వ్యక్తిని చూద్దాం, దీనికి డిఫరెంట్ వ్యక్తి. లూకాసు వార్త 12వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. చూడండి, ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు లూకాసు వార్తలో. ఈయనేమనుకుంటున్నాడు? ప్రాణమా, నేను కొట్లు విప్పి ఇంకా పెద్ద కోల్డ్ స్టోరేజ్లు కట్టించుకుంటాను, కోల్డ్ స్టోరేజ్లు పెద్ద పెద్దవి కట్టించుకుంటాను, పెద్ద కోల్డ్ స్టోరేజ్లు కట్టించుకొని వాటిల్లో నా ధాన్యం అంతటిని పెట్టుకుంటాను. ఒక్కొక్క మూట 100 రూపాయలు అయితే ఓకే, లేకపోతే 1000 రూపాయలు, అన్ని మూటలన్నీ పెట్టుకుంటాను, ఒక్కొక్కటి 1000 రూపాయలు. పెట్టు 5 స్టేర్లు 6 స్టేర్లు అట్లాంటి కోల్డ్ స్టేర్లు 10-20 కట్టించుకుంటాను, వాటిలో ఒక్కొక్క మూట పెట్టించుకుంటాను, ఆస్తి అంతా అక్కడే ప్రశాంతంగా ఉంటుంది అని ఇంకేమనుకుంటున్నాడంట, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి. అబ్బా, ఇంకెన్ని కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయిరా, ఒక్కొక్క మూట
రూపాయలు చూసుకొని నీకెంత, నువ్వు తిన్నంత కాలం తిను, నీకెందుకు. నా ప్రాణముతో ప్రాణము అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొని. ఏమండి, ఈ ధనవంతుడికి దావీదికి ఏంది వ్యత్యాసం? దావీదు గారు కూడా ధనవంతుడు, ఆయనకు కూడా వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయి. ఈయనకు కూడా ఉంటాయి. అవి అమ్మితే అవి వస్తాయి. ఓకే, మొత్తానికి ఇద్దరు ఆస్తిపరులే, ఇద్దరు ధనవంతులే. కానీ ఏంటి వ్యత్యాసం? ఇతను ధనవంతుడే, ఇతను కూడా ధనవంతుడే. ఇతను ఇంకా రాజు, ఇంకా ఇతని అధికారం ఉంది ఇంకా. కానీ వీళ్ళిద్దరిలో వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటంటే చూడండి, 18వ వచనం చూడండి. సారీ, ఇక్కడికి రండి. 1 దినవృత్తాంతాలు 29:18 ఏం చదువుతున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశం నిత్యము కాపాడుము, వారి హృదయమును నీ యందు అనుకూలపరచుము. కాదు 15వ వచనం, సారీ. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములనై నాము, మా భూనివాస కాలము నేడయంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. ప్రైజ్ ది లార్డ్. 15వ వచనము ఇది దావీదు చెప్పిన మాట. 20వ వచనం ఇక్కడ లూకాసు వార్త 20వ వచనం దేవుడు చెప్పిన మాట. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ రిచ్ పీపుల్? ఈ ఇద్దరు ధనవంతుల మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఒకతను ఈ నా ఆయుష్కాలం ఎంత చిన్నది అన్నది చూడగలిగాడు, ఇంకొక అతను చూడలేకపోయాడు. నా ఆయుష్కాలం ఎట్లాంటిదంట? నీడ వంటిది. మేము అతిథులు లాంటి వాళ్ళం. అతిథులు అంటే ఏంది? రోజు వచ్చి ఇక్కడే ఉంటారు, సాయంత్రానికి వెళ్ళిపోతారు. మా లైఫ్ అతిథులు లాంటి వాళ్ళం అయ్యా మేము ఈ భూమి మీద. మేము అస్థిరులమయ్యా. అక్కడ నీడ ఎంత అస్థిరము అంత అస్థిరము. ఎండ ఉంటుంది, నీడ వస్తుంది, మళ్ళీ ఎండ వెళ్ళిపోతుంది, నీడ వెళ్ళిపోతుంది. అంత అస్థిరమయ్యా మా లైఫ్ అనేది ఈ ధనవంతుడు చూడగలిగాడు. కానీ ఈ ధనవంతుడు ఏం చూడగలిగాడు? అసలు అది తన మనసులోనే లేదు. అందుకని దేవుడు చెప్పాల్సి వచ్చింది, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అంటే. ఒకసారి నేను చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తాను. నేను దేవుని కోసం చాలా మినిస్ట్రీ చేస్తున్నానని ఏదో మనసులో కొద్దిగా సంతోషపడ్డా. నేను ఎంటెక్ చేసేటప్పుడు, ఎంటెక్ చేసే టైంలో అందరూ మాకు నిజంగానే భయంకరంగా వర్క్ ఇస్తారు. అంత వర్క్లో కూడా నేను వర్క్ చేసుకుంటా కూడా సేవ చేస్తున్నాను, ఏదో దేవుడి కృపలు చేయగలుగుతున్నాను. వాడి చూడు వీడు చూడు వీడు ఆవిడ చేయట్లేదు, నేనే సేవ చేస్తున్నాను అని అనుకున్నా. అట్లా మనసులో వచ్చింది. బైబిల్ తీస్తా ఉంటే ఇది వచ్చింది. నాకు మనసులో చిన్న వాయిస్ వచ్చింది. ఏమనంటే, ఒకవేళ దేవుడు ప్రాణం ఇస్తేనే కదా మనం చేసింది అనిపించింది. ఆయన ప్రాణం ఇవ్వకపోతే మనం ఏం చేసేవాళ్ళం? మనం ఏదో చేసామని సంతోషపడుతున్నాం. ఆ ధనవంతుడితో అదే అనింది దేవుడు, వెర్రివాడా, నువ్వు చాలా సంవత్సరాలు తిన్నావు అనుకుంటున్నావు, అసలు ఆ మెయిన్ పాయింట్ నా చేతిలో ఉంది, అది మర్చిపోయావు నువ్వు అన్నాడు. ఇంకా ఇంకోటి చెప్తున్నాడు, అసలు ఇంతకాలం నువ్వు సంపాదించావంటే ఆ మెయిన్ పాయింట్లు నేను అనుమతించాను కాబట్టి సంపాదించావు, అది కూడా మర్చిపోయావు నువ్వు అని. అసలు మెయిన్ పాయింట్ ఒకటి నా దగ్గర ఉంది, అక్కడ నేను నొక్కకున్నందుకు నువ్వు ఇంత ఎగిరి పడుతున్నావు, అక్కడ నొక్కితే ఏంది నీ పరిస్థితి అన్నాడు. అయితే దేవుడు వెర్రివాడా అని ఎందుకు అన్నాడు? ఇంత డబ్బున్నవాడు,
ఇంత డబ్బున్న వాడిని, కొన్ని సంవత్సరాలకు ముందు బాగా సంపాదించుకొని పెట్టుకున్న వాడిని వెర్రివాడని ఎందుకు అన్నాడంటే, అవి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియకుండా బతికేస్తున్నావు, మాట్లాడేస్తున్నావు, వెర్రివాడ అన్నాడు. కానీ ఇక్కడ ధనవంతుడు మాత్రం ఆ విషయాన్ని, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులము, పరదేశులమై ఉన్నాము అని చెప్తున్నాడు. అయితే ముఖ్యమైన మాట 14వ వచనం, చాలా ముఖ్యమైన మాట. 14వ వచనం ముఖ్యమైన మాట. నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చాం. ఆయన్ని ఆరాధించేటప్పుడు, ఆయన్ని స్తుతించేటప్పుడు మన నోటి మాటలతో సహా, మనం పైన చెప్పుకున్నాం దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన సృష్టికర్త ఎలాగో, ఐశ్వర్యము, ఘనత ఆయన నుంచి ఎలా వస్తుందో, పరాక్రమము, మహాత్యము ఆయన దగ్గర నుంచి ఎలా వస్తుందో, వీటన్నిటిని గుర్తు చేసుకున్నప్పుడు, దేవుని వీటన్నిటిని బట్టి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి మరో ముఖ్యమైన విషయం గురించి కూడా మనం ఆరాధించాలి. దేవుడా, ఇంతవరకు నా ఆయుష్ని పొడిగించారు, నీకు వందనాలు. అయ్యా, నాకేమున్నా కానీ అది నీ వల్లనే కదా. గొర్రెల కాపరి లాంటి వాడిని ఈరోజు రాజు అయ్యాను. మన పూర్వస్థితిని మనం మర్చిపోతున్నామా? మనం ఆయన ఆరాధించేటప్పుడు మన మనసు ఎలా ఉంది, మన యాటిట్యూడ్ ఎలా ఉంది, మన దృక్పథం ఎలా ఉంది దేవుని పట్ల, అది కూడా మనం గమనించుకొని దేవుని మనం ఆరాధిద్దాం. ఓకే, ఆరాధన చేసుకుందాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఆరాధన చేయండి. ఆరాధన చేద్దాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఆరాధన చేయండి. దేవుని గొప్పతనాన్ని